ప్రభుత్వ విప్పులు ఆదినారాయణ రెడ్డి గారు, మాధవి గారు, పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయంట, ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత ముసలికారు నీళ్లు గార్చుకునేదానికి పోయినాడు. అక్కడికి అకాల వర్షాలు అనేటివి చెప్పి రావు, వచ్చినాయి. వచ్చిన వెంటనే ప్రభుత్వ దృష్టిలో పెట్టాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టాం. వ్యవసాయ అధికారులు వెళ్ళి పంట నష్టం అంచనాకు పోయినారు. ముఖ్యమంత్రి గారు నిన్ననే దాని మీద సమీక్ష చేసినారు. తగు చర్యలు తీసుకుంటున్నాం. ఈ లోపల మా పార్టీ పులివెందుల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ప్రత్యక్షంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు పోయినాడు, పరిశీలించినాడు. ఆయన కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినాడు. నష్టపరిహారం తొందరలో చెల్లించడానికి ప్రభుత్వం కూడా అవి అంచనాలు చేసి ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. దాని మీద నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి తగు ఆదేశాలు కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అంటే ఎక్కువగా పులివెందుల లింగాల మండలంలో కొంత అయితే అనంతపురం జిల్లాలో కూడా జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈయన ఈరోజు ఉదయం దానికోసం రాలే, వేరే వ్యక్తిగత కార్యక్రమం మీద వచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గంలో పంటలు దెబ్బతినిపోయినాయి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, పట్టించుకోవడం లేదని చెప్పి దొంగేడుపులు ఏడ్చేదానికి వచ్చినాడు. ఇక మొన్నటి వరకు మీరే కదా ముఖ్యమంత్రి, 9 నెలల కిందటి వరకు. ఆ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా పంటలు దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి ఈ అంచనాలు వేసి చూసి పలకరించిన పాపాన పోయినారా మీరు? ఈ ప్రభుత్వం పని చేయలే, 9 నెలలు అయిపోయింది, ఏమీ చేయలే, 3 ఏళ్లలో నేను వచ్చేస్తాను మళ్ళా అని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీ సొంత నియోజకవర్గంలో మొట్టమొదట కుప్పం కంటే ముందు నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు. గండికోట నుంచి లిఫ్ట్లను పూర్తి చేసి పైడిపాలెంకు చిత్రావతికి నీళ్ళు ఇచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఆ నీళ్ళు ఇచ్చింటే ఆ నీళ్ళను కూడా నువ్వు సద్వినియోగం చేసుకోలేక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయలేక ఈరోజు రైతాంగానికి నీళ్లు రాని పరిస్థితి కూడా ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ పైడిపాలెంలో నీళ్ళు ఎప్పుడన్నా నువ్వు సద్వినియోగం చేసుకున్నావా? రైతులకు ఎప్పుడన్నా నీ 5 సంవత్సరాల్లో తుంట డ్రిప్ పరికరం ఇచ్చినావా? ఈరోజు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పినావు నీ ప్రభుత్వంలో. 9 నెలలు అయింది కదా నీ అధికారం పోయి, 5 సంవత్సరాలు ఉండింది కదా. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? ఇన్సూరెన్స్ అని చెప్పి గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ విధానాన్ని రద్దు చేసి నువ్వు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్ కట్టిస్తానని చెప్పినావు. ఎక్కడైనా కట్టించినావా? ఏ రోజైనా ఇన్సూరెన్స్ ₹1 అయినా వచ్చిందా? ఈరోజు ఎవరి కోసం పోయినావు? నీ సొంత నియోజకవర్గంలో నువ్వు నీళ్ళు లేని పరిస్థితి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి వాస్తవం కాదా? దాన్ని నువ్వు వాస్తవాన్ని తెలుసుకోలేక ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తా 3 ఏళ్లలో 4 ఏళ్లలో అని మాట్లాడుతాడు. ఈ మాటలు చెప్పే 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చినావు, 1 ఛాన్స్ అని చెప్పినావు. ఆ ఛాన్స్ చూసి ప్రజలు నీకు పర్మనెంట్గా బాయ్ చెప్పి గుడ్ బై చెప్పి పంపించేసాను. మళ్ళీ ఈరోజు కొత్త నాటకం మొదలుపెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని మాట్లాడుతాడు. ఇంకా ఎప్పుడు వస్తావు నువ్వు అధికారంలోకి? నీకెప్పుడు ప్రజలు అవకాశం ఇస్తారు? ఇంకా నీకు ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. ఇది ఈరోజు నీ నియోజకవర్గానికి పోయి నువ్వు పంటలు పరిశీలిస్తే ప్రజల నుంచి స్పందన ఇదని చెప్పి నీకు తెలియజేస్తూ ఉంటా. రెండో ముఖ్యమైన విషయం, ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో అవినీతి చేసి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది. కడప మేయర్ అవినీతి పాల్పడినాడు, నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఈరోజే షోకాస్ నోటీస్ ఇచ్చారు కడప మేయర్కి.
ఈయనేమో దైవాంప సంభూతుడిని, నీతిపరుణ్ణి, నేను ఎక్కడా తప్పు చేయలే, నేను ఏమీ చేయలేదని ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేసి అవినీతి చేసినారు, నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఇచ్చిన షోకాస్ నోటీస్ ఇది. 15 రోజుల లోపల నేను వివరణ ఇవ్వాలి. మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం, ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటారు. 2 వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు. వాళ్ళలో ఈరోజు రికార్డు పరంగా దొరికిపోయినాడు. 15 రోజుల లోపల షోకాస్ నోటీస్కి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు దీని మీద ఏం స్పందిస్తాడో మీరే అడగాలి. విలేకరులందరూ పోయి, సోదరులందరూ పోయి, ఏమయ్యా మీకు షోకాస్ నోటీస్ వచ్చిందే, మీకు కూడా కాపీ ఇస్తా. ఇదంతా ఈరోజే గవర్నమెంట్ రిలీజ్ చేసింది షోకాస్ నోటీస్, 4 పేజీల షోకాస్ నోటీస్. ఇదంతా ఆయన చేసిన అవినీతి. దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి. దీని మీద దయచేసి మీడియా సోదరులే పోయి మీరే అడిగితే బాగుంటుంది ఆయన్ను. దాని మీద ఆ అవినీతి మీద తీవ్ర పోరాటం చేసినారు కడప ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు అవినీతి చేశారు అని చెప్పి నిన్న చిలకలూరుపేటలో మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మీద కూడా కేసు పెట్టిన విషయం కూడా మీరు చూస్తూ ఉంటారు. ఈ విధంగా అధికారం అని చెప్పి ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే దోచుకునేదాన్ని తయారైనారు. దోచుకోవడం, దాచుకోవడం, తినడం. ఒక్క ఛాన్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కూడా ఒక్క ఛాన్స్ అన్నారు. దోచుకు తినడం మొదలుపెట్టారు. దొంగ దొరికిపోయినాడు. ఇప్పుడు దీనికి ఆయనే చెప్పాలి సమాధానం. ఆయన 15 రోజుల లోపల ఎందుకు తొలగించొద్దు అన్నారు. సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటారు. దీంట్లో మెమోలో క్లియర్గా ఎన్ని లక్షలు ఉన్నాయి, కాపీస్ అన్నీ కూడా మీకు కూడా ఇస్తా సవిరంగా. ఇది గవర్నమెంట్ మెమో ఇప్పుడే ఇష్యూ చేసినారు, మీకు కూడా అందరికి కాపీలు ఇస్తా. మాకు రాజకీయాలు ఎప్పుడు కూడా నీతివంతంగా చేసే విధానం తెలుగుదేశం పార్టీది. వాళ్ళ అవినీతి పరులు, వాళ్ళకు భయం పట్టుకునింది, క్యాంపులు మెయింటైన్ చేసుకుంటున్నారు. మాకు సంఖ్యాబలం లేదు, మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇది పార్టీ విధానం, ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం. మేము పోటీ చేయడం లేదు. వాళ్ళు ఉలికిపడి క్యాంపులు పెట్టుకుంటే మేమేం చేయలేము దానికి. వాళ్ళకే భయం ఉన్నట్టుంది. మా వాళ్ళు ఏడబోతారో, ఎక్కడికి పోతారో అని. 2-3 వర్గాలు అయిపోతాయి. కొంతమంది బీజేపీలోకి వస్తారు, కొంతమంది జనసేనలోకి పోతుంటారు, కొంతమంది తెలుగుదేశంలోకి వస్తారు. వాళ్ళల్లో వాళ్ళకి భయం పట్టుకునేది వాళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ నీతివంతమైన రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి కూడా భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇట్లా దాంట్లోకి తెరలేపలే. మేము కూడా ఈరోజు మాకు మెజార్టీ లేదు కాబట్టి మేము పోటీ చేయడం లే. వాళ్ళు దొంగ అని భుజాలు తడుపుకొని వాళ్ళ మనుషులు వాళ్ళు పారిపోతారని భయం పట్టుకొని వాళ్ళు క్యాంపులు మెయింటైన్ చేసుకుంటుంటే దానికి మేమేం చేయలేము. అప్పుడు కూడా మా పార్టీలో చేరారు, ఎన్నికల ముందు కాదు, ఎన్నికల కంటే ముందు 2017లో మా పార్టీలో చేరినారు కాబట్టి వాళ్ళందరూ మాకు ఓటేశారు కాబట్టి గెలిపించుకున్నాం. ఈరోజు మేము మెజార్టీ లేదు, మేము పోటీ చేయడం లేదు. దాంట్లో ఏమి ఇది పార్టీ నిర్ణయం. ఈరోజు కడప పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగనే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, అలాగనే జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ గారితో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజల్ని పలకరించుకుంటూ కొనికి మాత్రమే వస్తాడని చెప్పి ప్రజలకు ఇప్పుడు అవగతం చేస్తూ ఉన్నాడు. అధికారంలో ఉంటే హెలికాప్టర్ ఎక్కేసి ఆ పక్కన ఈ పక్కన తిరుగుతూ ప్రజల గురించి పట్టించుకొని ఈ మాజీ ముఖ్యమంత్రి గురించి ప్రతి ఒక్కరు చర్చించుకోవడం మొదలుపెట్టినారు. ఈరోజు అక్కడ ఏదో జరిగిపోయింది ఉపద్రవం అని చెప్పి న్యాచురల్ కెలామిటీలో అక్కడ డ్యామేజ్ జరిగితే దాని మీద ఆల్రెడీ అధ్యక్షులు గారు చెప్పడము, అక్కడున్న ఇన్ఛార్జ్ గారు వెళ్ళి అక్కడి నుంచి పరిశీలించడము, నిన్ననే దాని మీద మంత్రి గారితో మాట్లాడడము, అధికారులను సంసిద్ధం చేసి ఎంత డ్యామేజ్ జరిగింది దాని మీద ఒక సర్వే చేసి ప్రభుత్వం ఆల్రెడీ ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద డిజాస్టర్ యొక్క వీళ్ళకు రైతులకు ఏ విధంగా
ఆదుకోవాలనే అంచనాల మీద ముందుకెళ్ళిపోయాక ఈయన తన సొంత కార్యక్రమం మీద పులివెందులకు వచ్చి దాన్ని కూడా రాజకీయం చేసుకుంటూ సొంత పనికి వచ్చి రాజకీయ పని కూడా చేసుకోపోవడానికి పోయి అక్కడ ముసలి కన్నీళ్ళు కార్చడం జరిగింది. అక్కడ అధికారులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు మాకు దీనికి ఇన్పుట్ సబ్సిడీ ఉంది అని చెప్తున్నా కూడా అర్థం కాని పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏ రోజైనా అధికారంలో ఉన్నప్పుడు ఈ గత 8-10 సంవత్సరాల క్రితం వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నిసార్లు పోయారు, ఎన్ని న్యాచురల్ కెలామిటీస్లో పోయి ప్రజలను పలకరించినాడు, వాళ్ళని అందుకున్నాడు, వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడని చెప్పేసి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. అందుకే కదా ఆ రోజంతా హెలికాప్టర్లకి అటు ఇటు తిరిగాడు కాబట్టి ఈరోజు ఆయన్ని పదవిలోంచి తీసేసి నువ్వు పనికి రావు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన్ని కూర్చోబెట్టారు. ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని ఇంత చాలు నీకు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. మళ్ళా 3 సంవత్సరాలు వస్తానంటున్నాడు. ఆ రోజు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే వచ్చేసి ఏదో చేసేస్తాను మిరాకిల్స్ అంటే ఆ యొక్క తప్పును 5 సంవత్సరాలు ప్రజలు అనుభవించినారు. ఆయన్ను గతంలో ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్రాన్ని 15 సంవత్సరాలను వెనకబడి తీసుకుపోయిన దానికి ప్రజలందరూ 15 సంవత్సరాలు కష్టపడే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈరోజు రాష్ట్రంలో అసలు డబ్బులే లేకుండా ఊడ్చిపెట్టుకొని పోయినారు. ఏం చేసినాడు ఈయనంటే మందల కింద అవినీతి తిమింగలాలను తయారు చేసి పెట్టినాడు. అందులో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఎన్ని అవినీతి కార్యక్రమాలంటే ఆయన పార్టీలో ఉన్న ఆయన శిష్యులు ఆయన తిమింగలాన్ని మింగేస్తే ఈయన చిన్న చేపలని మింగేసినారు. ఈరోజు మళ్ళా కడప నియోజకవర్గం కానీ కడప జిల్లా కానీ మళ్ళా మన కోసం మనం ఆలోచించుకొని మన కడప జిల్లాని రాష్ట్రంలో తల ఎత్తుకునే విధంగా తీసుకుపోవాల్సిన అవసరం కడప జిల్లాలోని ప్రజల మీద అందరి మీద బాధ్యతగా ఉంది. ఈరోజు అధికారం లేకపోతే ముసలి కన్నీళ్ళు కార్చుకుంటూ వచ్చి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రాలదొరాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ప్రజలు ఆయన అనుకుంటున్నాడు ఇంకా ప్రజలు ఇంకా అమాయకంగా ఉండారు, ముద్దులు పెడితే హగ్గులు ఇస్తే ఇంకా ప్రజలు అదే మాయలో వచ్చేసి పడిపోతారన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు అనుభవించింది చాలు. వాళ్ళు ఎవ్వరు నీ మాటలకి నీ చేష్టలకి నీ యొక్క దానికి పడిపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరు. డెఫినెట్గా ప్రజలు నువ్వు వద్దు బాబోయ్ అని చెప్పి ఈరోజు 11 సీట్లతో మిమ్మల్ని పరిమితం చేసి ఈ రాష్ట్రంలోంచి పాల్దోరారు. ఈరోజు మీరు ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చూసింటారు. కొంతమంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దొంగగా వచ్చి రిజిస్టార్లో సంతకం పెట్టి పోయారు. అంటే వాళ్ళు ఎంత తపన చెందుతున్నారంటే ఆ 11 మందిలో కొంతమంది అసెంబ్లీలో కూర్చోలేకపోతున్నాం అంటే ఈయన ప్రెషర్ వల్ల కూర్చోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు దొంగగా వచ్చి సంతకం పెట్టి ఆనందపడుతున్నారు. అంటే వాళ్ళ గతి ఎంత అధ్వాన్నంగా చేసినారంటే వాళ్ళని రానియకుండా శాసనసభలోకి రానియకుండా ప్రజల సమస్యల గురించి ప్రశ్నించకుండా కట్టడి చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఆ పార్టీలో గెలిచిన 11 మంది వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రశ్నించడానికి ప్రభుత్వం ద్వారా ఆ నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు వాళ్ళని ఆ కుర్చీలో కూర్చోబెట్టి అధికారం ఇచ్చినందుకు బాధ్యతగా తల వంచి అసెంబ్లీకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఆయన తక్క మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు ఉంది. ఈరోజు రాలేకపోతున్నారు. దొంగ సంతకాలు పెట్టుకుని అసెంబ్లీలోకి రాకుండా మరి అసెంబ్లీలోంచి రిజిస్టర్ బయటికి తీసుకుపోయినారో లేకపోతే అసెంబ్లీకి ముసుగు కప్పుకొని వచ్చి సంతకాలు పెట్టుకుపోయినారో ఆ సంతకాలు పెట్టుకుపోయిన వాళ్ళే తెలుసు. మన జిల్లా నుంచే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పెట్టారంట. సో ఇంత అధ్వాన్న పరిస్థితిలో ఇద్దరు పెట్టారంట. రాజంపేట బద్వేలు ఇద్దరు పెట్టారంట. ఉమ్మడి జిల్లాలో ఇలా ఉంది పరిస్థితి. ఈరోజు ఈయన వచ్చేసి ముసలి కన్నీరు కారుస్తూ ప్రజల్లో చీ కొట్టించుకుని పోయే యొక్క వ్యవహారానికి ఈయన వెళ్తున్నాడు. ఇంతకుముందు ఎన్నో ఉపద్రవాలు జరిగినాయి 19 నుంచి 24 వరకు. ఏ దానికి పోలేదు, ఎవరిని పలకరించలేదు, ఏ విషయం మీద ఆయన ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు ఈయనని అదే పొజిషన్లో కూర్చోబెడితే కనీసము బయట ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు. మంచి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రము డెఫినెట్గా ఆయన పరిచిన నష్టాన్నిలోంచి బయటికి వచ్చి డెఫినెట్గా భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకు పోటీగా ముందుకెళ్తాదని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఈ రాజకీయ నాటకాలు ఈ వేషాలు వేసినా కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.